హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి జీడీ 8 ఫిబ్రవరి 2023లో జరిగిన షిఫ్ట్ 3 క్వశ్చన్ పేపర్లోని రీజనింగ్ పార్ట్ను డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద మ్యాథమెటికల్ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ ఇన్ ద బిలో ఈక్వేషన్ టు మేక్ ఇట్ మ్యాథమెటికల్లీ కరెక్ట్. అంటే ఏ రెండు సైన్స్ని మనము ఇంటర్చేంజ్ చేస్తే ఆన్సర్ 80 వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఏముంది, మనకు ప్లస్ డివిజన్. ప్లస్ డివిజన్ ఒకసారి మనం ఇంటర్చేంజ్ చేసి చూసుకుందాం. ప్లస్ ప్లేస్లో డివిజన్, నెక్స్ట్ డివిజన్ ప్లేస్లో ప్లస్ పెడుతున్నాం. అంటే ఆపరేషన్ ఎప్పుడైనా మనం ఫస్ట్ డివిజన్ చేయాలి, ఆ తర్వాత మల్టిప్లికేషన్, ఫైనల్గా అడిషన్, సబ్ట్రాక్షన్స్ ఆపరేట్ చేయాలి. కాబట్టి డివిజనే ఫస్ట్ చేయాలనుకున్నప్పుడు 327 డివైడెడ్ బై 72 అంటే మనకు పర్ఫెక్ట్గా క్యాన్సిల్ కావట్లేదు, కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ దగ్గరకు వద్దాం. వీటిలో మైనస్ డివిజన్ని ఇంటర్చేంజ్ చేయమని అన్నాడు. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ అంటే ఈ ప్లేస్లో మనం డివిజన్ పెట్టాలి, డివిజన్ ప్లేస్లో మైనస్ పెట్టాలి. అంటే ఇక్కడ 360 × 9 డివైడెడ్ బై 320 వచ్చింది. ఇవి క్యాన్సిల్ అవుతున్నాయా? ఇవి కూడా డైరెక్ట్ క్యాన్సిల్ కావట్లేదు, కాబట్టి ఇది కూడా రాంగే. అంటే ఎలిమినేషన్ ప్రకారం చెక్ చేస్తున్నాను నేను. ఇక థర్డ్ వన్ దగ్గరకు వద్దాం. థర్డ్లో ఏమని అన్నాడంటే ఇక్కడ మనకు ఇంటూ నెక్స్ట్ డివిజన్ అని అన్నాడు. ఇంటూ ప్లేస్లో డివిజన్, నేను ఇక్కడ సైన్స్ అంటే కలర్ చేంజ్ చేస్తున్నా మనకి ఈజీగా ఉండేట్టు. ఇంటూ డివిజన్ అని ఇంటూ ప్లేస్లో డివిజన్ పెడుతున్నా, నెక్స్ట్ డివిజన్ ప్లేస్లో ఇంటూ పెడదాం. డివిజన్ ప్లేస్లో ఇంటూ పెడదాం. అంటే 360 డివైడెడ్ బై 9. ఫస్ట్ డివిజన్ ఆపరేషన్ చేయాలి కాబట్టి 360 డివైడెడ్ బై 9 అంటే 40. ఇక్కడ మైనస్ 320 ప్లస్ 72 ఇంటూ 5. ఇక్కడ దీనిలో 72 ఇంటూ అంటే ఫస్ట్ ఇంటూ ఆపరేషన్ మనకు చేయాలి కాబట్టి ఇది 360 వస్తుంది. 72 ఇంటూ 5 అంటే 40 మైనస్ 320 ప్లస్ 360 అని అన్నాం. అంటే ఆప్షన్ మనకు పర్ఫెక్ట్గా అంటే ఆన్సరు 80కి సెట్ అయింది కాబట్టి ఆప్షన్ థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ సిలాగిజం క్వశ్చన్. సిలాగిజంలో ఏముంటాయి? స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్ ఉంటాయి. స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటూ వెన్ డయాగ్రామ్స్ గీసి ఏ కన్క్లూజన్ కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనం ఆన్సర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ స్టేట్మెంట్లో ఏమిచ్చాడు? ఆల్ ఫీల్డ్స్ ఆర్ గార్డెన్స్. ఆల్ ఫీల్డ్స్ ఆర్ గార్డెన్స్ అని అన్నాడు. నెక్స్ట్ ఆల్ గార్డెన్స్ ఆర్ పార్క్స్. ఆల్ గార్డెన్స్ ఆర్ పార్క్స్. ఫైనల్గా సమ్ గార్డెన్స్ ఆర్ అపార్ట్మెంట్స్. సమ్ గార్డెన్స్ ఆర్ అపార్ట్మెంట్స్. ఇది ఇచ్చిన డాటాకు వెన్ డయాగ్రామ్. ఇప్పుడు దీనిలో మనకు కన్క్లూజన్స్ ఏమేమి ఇచ్చాడు? సమ్ అపార్ట్మెంట్స్ ఆర్ పార్క్స్ అని అన్నాడు. అపార్ట్మెంట్ ఇక్కడుంది, పార్క్ ఇక్కడుంది, కాబట్టి కరెక్ట్గానే సెట్ అవుతుంది. ఫస్ట్ వన్ రైట్. నెక్స్ట్ ఆల్ ఫీల్డ్స్ ఆర్ పార్క్స్ అని అన్నాడు. ఫీల్డ్ ఇక్కడ ఉంది, పార్క్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఆల్ ఫీల్డ్స్ ఆర్ పార్క్స్, ఇది కూడా కరెక్టే. అంటే ఫస్ట్ సెకండ్ రెండు కరెక్టే అని అంటే ఆప్షన్ సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్, ఇక్కడ ఇది రిలేషను మేరు స్టేలియన్కు రిలేషన్ ఎలా ఉందో మనం చూసి కౌకు అలానే మనం రిలేషన్ ఉన్నదాన్ని చెప్పాలి. ఇక్కడ మనకు మేర్ అంటే ఏంటి? హార్స్, ఫీమేల్ హార్స్ అంటే 4 years కంటే పెద్దగా ఉన్న వాటిని జనరల్గా మేర్ అని అంటాం. దేనికి? ఫీమేల్ హార్స్ గుర్రాలలో. అదే ఆడగుర్రాలలో 4 కానీ 4 కంటే ఎక్కువ కానీ ఏజ్ ఉన్న గుర్రాలని మనం మేర్ అని అంటాం, ఆడగుర్రాలని. అదేవిధంగా స్టాలియన్ అంటే ఏంటంటే మగ గుర్రాలు. అంటే దీనిలో కూడా సేమ్ 4 years కానీ 4 years కంటే ఎక్కువ ఉన్నవాటి. అంటే ఈ రెండేంటి? ఒకటి ఆడగుర్రం, ఒకటి మగ గుర్రం, అంటే ఆపోజిట్ ఉన్నాయి. మరి కౌకు ఆపోజిట్ ఉన్నది ఏది కావాలి? మనకు బుల్ అవుతుంది, కాబట్టి 4th one ఈజ్ రైట్.
నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ వేటి కోడ్ ఇచ్చాడు ఇక్కడ? ఫీవర్ ఆరిజిన్ అనేది, నెక్స్ట్ యాపిల్ ఆరిజిన్ అనేది, దానికి బ్రౌన్ క్లౌడ్, శాండ్విచ్ ఫీవర్, వీటికి కోడ్స్ ఇచ్చాడు. మనం దేనికి కోడ్ చెప్పాలి? యాపిల్కు కోడ్ చెప్పాలి. ఇక్కడ చూద్దాం మనం. యాపిల్ అంటే ఇచ్చిన దానిలో యాపిల్ ఎక్కడుందో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాపిల్ ఉంది. అంటే దేన్ని ఎలిమినేట్ చేయాలి మనం? ఆరిజిన్ని ఎలిమినేట్ చేయాలి. మరి ఆరిజిన్ ఉన్నది వేట్లలో ఈ ఫస్ట్ సెకండ్ దానిలో ఆరిజిన్ ఉంది, ఇక్కడ ఆరిజిన్ ఉంది, ఇందులో కూడా ఆరిజిన్ ఉంది. మరి అలాంటప్పుడు ఈ ఇచ్చిన కోడ్లో ఒకటి కంపల్సరీగా కామన్ ఉంటుంది కాబట్టి ఇది ఆరిజిన్కు మనకు క్లౌడ్ అని తెలిసిపోయింది. ఇక మిగిలింది ఒకే ఒకటి మిగిలింది ఇక్కడ బ్రౌన్ కాబట్టి దీనికి ఆన్సరు బ్రౌన్ అవుతుంది. యాపిల్కి ఏంటి? బ్రౌన్. అంటే 4th వన్ ఈస్ కరెక్ట్. ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్లో ప్రాబ్లం. 5th క్వశ్చన్. విచ్ ఆప్షన్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ దే వుడ్ అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ అన్నాడు. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం చెక్ చేయాలి. ఇందులో ఈ 5 వర్డ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే అన్నిట్లలో 2 letters, ఫస్ట్ 2 letters సేమ్ ఉన్నాయి కాబట్టి వీటిని పక్కకు పెట్టేసేయాలి మనం. ఆ తర్వాత నెక్స్ట్ ఈ ఫస్ట్ దానిలో జిఐ ఉంది, సెకండ్ దానిలో జిఎన్ ఉంది. నెక్స్ట్ లెటర్స్ చెప్తున్నా, నెక్స్ట్ 2 letters తీసుకుంటున్నా. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మన డిక్షనరీ ఆర్డర్లో రాయాలి కాబట్టి ఇక్కడ ఆర్వి, ఇక్కడ ఆర్ఐ. వీటిలలో ఫస్ట్ జీ ముందు వస్తుంది. జీ ముందు వస్తుంది అంటే దీన్ని మనము ఇది ఫస్ట్గా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్. తర్వాత ఇక్కడ కూడా జీనే అంటే ఈ జీలలో ఐ ముందుంటుంది, ఎన్ తర్వాత ఉంటుంది కాబట్టి ఇది సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నా. తర్వాత అన్నిట్లలో ఆరే ఉంది, అన్నిట్లలో ఆర్ ఉందంటే నెక్స్ట్ లెటర్ని మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లెటరు ఇక్కడ బి ఉందంటే థర్డ్. నెక్స్ట్ లెటర్ ఇక్కడ బి ఉంది, ఇక్కడ వి ఉంది, ఇక్కడ ఐ ఉంది. ఈ మూడిట్లలో ఏది మనకు ముందు వస్తుంది డిక్షనరీ ప్రకారం అంటే బి ముందు వస్తుంది కాబట్టి దీనికి థర్డ్ పెట్టాను. ఆ తర్వాత ఏమవుతుంది? ఇది 4th అవుతుంది, ఇది 5th అవుతుంది. మరి డిక్షనరీ ఆర్డర్లో మనం రాస్తే ఫస్ట్ దానికి ఫస్ట్, సెకండ్, థర్డ్, 5th, థర్డ్ తర్వాత 5th 4th ప్లేస్లోకి వస్తుంది. ఆ తర్వాత 4th లాస్ట్ స్టేజ్కి వస్తుంది. అంటే 1, 2, 3, 5, 4 ఉన్నది 4th వన్ కాబట్టి ఆన్సర్ 4th వన్. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇక్కడ ఇంగ్లీషు వీటికి రిలేషన్ ఎలా ఉందో చూడాలి. అదేవిధంగా బయాలజీకి ఈ లెటర్స్కి రిలేషన్ ఏందో చూసి మనం చెప్పాల్సింది ఫిజిక్స్కి చెప్పాలి. ఇందులో ఈ లెటర్సే, ఇందులో ఉన్న లెటర్సే ఇక్కడ కూడా వచ్చినాయి. ఆ లెటర్స్ ఆర్డర్ ఎలా చేంజ్ చేయబడ్డది అనేది చూస్తే ఈ ఇంగ్లీష్ని రివర్స్ ఆర్డర్లో రాస్తే ఇది వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి ఇలా రాసినాం మనం రివర్స్ ఆర్డర్లో, అదే ఇంగ్లీష్ని ఇలా రాసినాం. మరి వీటిలలో బయాలజీని కూడా మనము రివర్స్ ఆర్డర్లో రాస్తున్నాం. మరి క్వశ్చన్ దానికి ఏమని అన్నాడు? ఫిజిక్స్ అని అన్నాడు. మరి ఫిజిక్స్కు కావాలి అని అంటే ఫిజిక్స్కు మనకు రివర్స్ ఆర్డర్లో రాయబడ్డది ఏది అని అంటే ఇందులో థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. 7th క్వశ్చన్. విచ్ లెటర్ క్లస్టర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ టు కంప్లీట్ ద గివెన్ సిరీస్ అని అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. వీటిలో ఆప్షన్స్ని మనం చూస్తే ఫస్ట్ లెటర్ ఇక్కడ ఎల్ ఉంది ఫస్ట్ ఆప్షన్లో, సెకండ్ ఆప్షన్లో ఎన్ ఉంది, థర్డ్లో ఎం ఉంది, 4th ఎం ఉంది. అంటే ఫస్ట్ లెటర్ అన్ని డిఫరెంట్ ఉంటే డైరెక్ట్ అక్కడి నుండే మనం తీసుకురావచ్చు. అలా లేవు కాబట్టి నెక్స్ట్ లెటర్ చూద్దాం మనం. సెకండ్ లెటర్ ఇక్కడ వి ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ యు ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది. అంటే ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ చేద్దాం.
ఇక్కడ సెకండ్లో సెకండ్ లెటర్ అన్ని డిఫరెంటే ఉన్నాయి కాబట్టి నేను సెకండ్ లెటర్కు ప్లేస్ వాల్యూస్ రాస్తాను. ఆల్ఫాబెటికల్ పొజిషన్ ప్లేస్ వాల్యూ రాస్తాం. అంటే ఎస్ అంటే 19, వై 25, బి 2, ఈ 5. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నది మనకు ఇక్కడ ఉంది. అంటే ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఉంది మనకు 3 ఉంది. అంటే +3s వస్తుంది. ఈ రెండింటి డిఫరెన్స్ కూడా +3, ఎందుకంటే 25 + 3 అని అంటే 28 వస్తుంది. ఆల్ఫాబెట్స్ టోటల్ 26 కాబట్టి -26 వేస్తే మనకు 2 వస్తుంది. కాబట్టి ఈ 2 ఇక్కడ సెట్ అయిపోయింది. అంటే ఈ సిరీస్ +3 అని మనకు తెలిసిపోయింది. 19 + 3 అని అంటే ఇక్కడ 22 వస్తుంది. 22 అంటే సెకండ్ ప్లేస్లో మనకు ఫస్ట్ చూస్తలేము. సెకండ్ ప్లేస్లో 22 అని అంటే వి. సెకండ్ ప్లేస్లో వి ఉన్నది ఏది? ఫస్ట్ వన్. కాబట్టి డైరెక్ట్ ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ అని మనం పెట్టచ్చు. నెక్స్ట్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఇక్కడ ఇది మిర్రర్ ఇమేజ్ ప్రాబ్లం. మిర్రర్ని ఇట్ సైడ్ పెడుతున్నాం కాబట్టి లెఫ్ట్ టు రైట్ ఇంటర్చేంజ్ అవుతుంది. లెఫ్ట్ రైట్ అయితే రైట్ లెఫ్ట్ అయితే. వీటిలలో ఒకసారి మనం ఈ లెటర్స్ని అబ్జర్వ్ చేస్తే కే ఇట్స్ ఇలా ఉన్న కే మనం మిర్రర్ ఇమేజ్ దగ్గరికి వస్తే ఇలా వస్తుంది. ఇక్కడ ఇందులో అలానే ఉంది, ఇందులో అలానే ఉంది, ఇందులో అలానే ఉంది, ఇందులో అలా ఉంది. నెక్స్ట్ తర్వాత ఎన్ ఇలా ఉన్న ఎన్ ఇటు వస్తే అది ఎలా మారిపోతుంది? ఇలా మారిపోతుంది. ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఎన్ అంటే ఇది స్మాల్ ఎన్ ఇచ్చాడు, అసలు ఇది రాంగే. ఇక్కడ కూడా సెకండ్ ఆప్షన్స్లో ఇది కూడా రాంగే. థర్డ్ ఆప్షన్లో ఎన్ ఇలానే ఉంది. అసలు ఫోర్త్ ఆప్షన్లో ఎన్ ఇలా, అంటే అన్ని స్మాల్ ఎన్స్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ సెకండ్ ఫోర్త్ని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. ఇట్లా మనం లెటర్స్ని ఏదైనా సింగిల్ లెటర్ని బట్టి కూడా ఆన్సర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ 2 different positions of the same dice are shown having names of different body parts: ear, eye, nose, mouth, head and hand. Find the body part of the face opposite the face showing ear. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఇయర్కు ఆపోజిట్ ఉన్నది ఏంటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఇది డైస్ని మనం ఒకే డైస్ని ఇలా మళ్ళీ వేసినప్పుడు అంటే వాటి పొజిషన్స్ 2 పొజిషన్స్ ఇచ్చాడు. ఇది 2 డైమెన్షన్లో ఇచ్చాడు. అయితే మనకి ఏం కావాలి? ఇయర్కు ఆపోజిట్ ఏముంటుంది అని రావాలి. ఇక్కడ ఇచ్చిన ఈ 2 పొజిషన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఐ ఉంది, ఇందులో కూడా ఐ ఉంది. తర్వాత ఇందులో నోస్ ఉంది, ఇందులో కూడా నోస్ ఉంది పొజిషన్. ఇక మరి ఆటోమేటిక్గా మిగిలింది ఏంటి? ఇయరు. ఇందులో మిగిలింది ఏంటి? హ్యాండ్. కాబట్టి ఇయరు హ్యాండ్ ఆపోజిట్ అవుతాయి. అంటే హ్యాండ్ ఉన్నది ఏది? నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇది కోడెడ్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. ఇందులో ప్లస్ని మనం రిమూవ్ చేస్తే ఏమని అన్నాడు? ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఏ అన్నాడు. అంటే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి కాదు, బి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఏ. అంటే సెకండ్ పర్సన్నే ముందుస్తుండు. ఇక్కడ ప్లస్ని మనం రిమూవ్ చేస్తే ఇక్కడ బిఏ వీళ్ళు ఏమవుతారు? మనకు ఫాదర్ అవుతారు. బిఏకి ఫాదర్ అవుతారు. ఇక్కడ @ అని అంటే బి ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ. తర్వాత డాలర్ అంటే బి ఈజ్ హస్బెండ్ ఆఫ్ ఏ. తర్వాత ఐండ్ అంటే బి ఈజ్ వైఫ్ ఆఫ్ ఏ. అంటే సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్కు రిలేషన్ ఇచ్చాడు. ఇది కోడెడ్ బ్లడ్ రిలేషన్ కాబట్టి ఇది డీకోడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఆయన ఇచ్చిన రిలేషన్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. A@ B. A@ B అని అంటే ఇందులో @ అంటే ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ @ ఉంది. A@ B అంటే B ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ. B ఈజ్ బ్రదర్ ఆఫ్ ఏ. ఇది మనం నోటేషన్ ఇలా ఇస్తాం మనం. నెక్స్ట్ B + C అంటే సి నుంచి స్టార్ట్ చేయాలి. సెకండ్ పర్సన్ ఫస్ట్ పెట్టాలి కాబట్టి
సి ఈజ్ ప్లస్ అంటే ఫాదర్, సి ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, కాబట్టి సిని ఇక్కడ పెడుతుంది. ఫాదర్ అంటే పై జనరేషన్లో ఉంటాడు కాబట్టి. ఆ తర్వాత సి అండ్ డి అని అన్నాడు. ఇక్కడ అండ్ అంటే ఏంది, వైఫ్, కాబట్టి డి ఈజ్ వైఫ్ ఆఫ్ సి, డి ఈజ్ వైఫ్ ఆఫ్ సి, ఇది నోటేషన్. డి @ ఈ, ఇక్కడ @ ఈ అని అంటే ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ డి, ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ డి. వాళ్ళు ఇచ్చిన దానికి నేను నోటేషన్స్లో చూపించాను. మనకు కావాల్సింది ఏంది ఇక్కడ, దెన్ హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఏ, ఈ ఏకి ఈ ఏమవుతాడు అని అన్నాడు. అంటే ఇందులో మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే ఏ వాళ్ళ మదర్ ఎవరు, డి, ఈ మదర్ వాళ్ళ బ్రదర్, మదర్స్ బ్రదర్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఇక్కడ 22కి రిలేషన్ ఏంటో చూడాలి. అదేవిధంగా 42 రిలేషన్ చూసి 72కి నెక్స్ట్ నంబర్ ఏమొస్తుంది అని అంటుంది. ఇక్కడ ఈ 20 అని అంటే 4 5 20, 42 అని అంటే 6 7 42, నెక్స్ట్ 72 అంటే 8 9 72. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 2ని 1 into 2 రాసుకోవచ్చు, ఇది 2 into 2 రాసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ వాటికి రిలేషన్ ఎలా ఉంది అనేది మనం చూస్తే ఇక్కడ 4 5 6 7 8 9 ఉంది. కన్సిక్యూటివ్ నంబర్స్లో ప్రోడక్ట్ ఉంది. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ ఏమొచ్చింది మనకు 2 వచ్చింది, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది 3 రావాలి. ఈ 2కి సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2నే ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 2 రాద్దాం. 3 2 ఎంత 6, కాబట్టి థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 12. Which figure should replace the question mark if the series were to be continued అని అన్నాడు. ఇది ఫస్ట్ ఫిగర్, సెకండ్ ఫిగర్, థర్డ్ ఫిగర్, ఫోర్త్ ఫిగర్. మనకు కావాల్సింది 5th ఫిగర్లో ఆ ఇచ్చిన ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అని అన్నాడు. ఒక్కసారి కీన్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ థర్డ్ అని చూద్దాం మనం. ఫస్ట్ థర్డ్లో ఏవైనా ఎలిమెంట్స్ని మీరు చెక్ చేయొచ్చు. ప్రతిదీ చూసి టైం వేస్ట్ చేయకుండా నేను ఇందులో ఈ del 3ని చూస్తున్నా. ఈ del 3 ఏమైంది, ఈ థర్డ్ దానిలో ఇంటర్చేంజ్ అయింది, అటు ఇటు అయింది. కాబట్టి ఈ థర్డ్ నుంచి 5thలోకి రావాలని అంటే మళ్ళీ ఈ del ఇక్కడికి రావాలి, 3 ఇక్కడికి పోవాలి. మిగిలిన అన్ని చూసి టైం వేస్ట్ చేయకుండా del ఇటు సైడు 3 అటు సైడ్ ఉన్నది ఏంది అని అంటే మనకు 4th వన్ కాబట్టి 4th వన్ ఈజ్ కరెక్ట్. అలా సింపుల్గా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 7 people ABCDEF and G are sitting in a straight row facing north. వీళ్ళు ఎట్ సైడ్ చూస్తున్నారంట, నార్త్ సైడ్ చూస్తున్నారు. నార్త్ సైడ్ చూస్తుండ్రు అని అంటే ఇక్కడ మన రైటే, మన లెఫ్టే. డైరెక్ట్ మన డైరెక్షన్ ఎలా ఉందో అలానే చూసుకోవచ్చు. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ డి అండ్ జి. డిజిల మధ్యన 2 members ఉంటారు అని అన్నాడు. అంటే ఎవరు ఎట్ సైడ్ ఉన్నారు, లెఫ్ట్ ఎవరు ఉన్నారు, రైట్ ఎవరు ఉన్నారు అనేది మనకు డీజీలలో పొజిషన్ ఇవ్వలే. ఇంకొంచెం క్లారిటీ కోసం ముందుకెళ్దాం. క్లారిటీ లేకుంటే మనం 2-3 ఫిగర్స్ గీసి ఆ ఫిగర్స్ని ఎలిమినేట్ చేయడం అలా సాల్వ్ చేసుకుందాం. నెక్స్ట్ ఓన్లీ 4 people సిట్ బిట్వీన్ జి అండ్ ఏ. వీళ్ళు ఎంతమంది అని అన్నాడు, 7 members అన్నాడు. ఇక్కడ 7 membersలో అంటే మనం ఆ రోలో ఉన్న వాళ్ళు 7 members కాబట్టి నేను ఓన్లీ 4 people సిట్ బిట్వీన్ జి అండ్ ఏ అంటే జిఏల మధ్యన 4 members అన్నాడు. 1 2 3 4 ఇలా పెట్టొచ్చు. ఇలానే పెట్టాలని గ్యారెంటీ ఏముంది అని అంటే సపోజ్ ఏ ఇక్కడుండి జి మధ్యన 4 members ఉంచి జి ఇటు సైడ్ అయినా రావచ్చు. అంటే మనకు 2 chances వస్తున్నాయి.
ఇది అయిపోయింది మనకు. నెక్స్ట్ ఒక్కసారి మళ్ళీ పైకి వెళ్దాం. ఏమన్నాడు? ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ డి అండ్ జి. డిజిల మధ్యన ఎంతమంది? 2 members అని అన్నాడు. 2 members అని అన్నప్పుడు ఇందులో ఈ వీళ్ళ 1 2 3 4 5 6 ఈ రోలో మనకు 6 members అయింది కాబట్టి ఇక మిగిలిన ఇటు కానీ అంటే ఎటు ఇక్కడ నేను కలర్ చేంజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక అయితే ఇటు సైడ్ అయినా ఒకరు ఉండాలి, ఇటు సైడ్ అయినా ఒకరు ఉండాలి, లేదంటే ఇందులో ఇటు సైడ్ అయినా ఒకరు ఉండాలి. అంతే ఛాన్స్, మనకు అంతకంటే ఎక్కువ లేదు. అయితే ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ డి అండ్ జి. డిజిల మధ్యన 2 members అని అన్నాడు. అంటే జీకి ఇటు సైడ్ అయితే మనకు పోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఒక్కటే పర్సన్ మనకు ఇక్కడ చూస్తాం కాబట్టి. ఇక్కడ డిజిల మధ్యన 2 members అంటే ఈ జీకి డి ఇక్కడ ఉండాలి, ఈ జీ ఉంటే ఇక్కడ డి ఇక్కడ ఉండాలి. తర్వాత చూద్దాం. బి సిట్స్ 4th to the right of ఏ. ఏకి రైట్ సైడ్ 4th అన్నాడు. రైట్ సైడ్ అంటే ఇటు 4th అంటే అసలు మనకు ఒకటే ఛాన్స్ ఉంది కాబట్టి ఇటు పోవడానికి పాసిబిలిటీ లేదు. అంటే ఈ ఫిగర్ రాంగ్. ఇక్కడ ఏమని అన్నాడు? బి సిట్స్ 4th to the right of ఏ. ఏకి రైట్ సైడ్ 4th. ఈ ఏని నేను తీసుకుంటున్నా. ఏకి 1st, 2nd, 3rd, 4th ఈ ప్లేస్లో ఎవరున్నారు? బి ఉన్నారు, కాబట్టి బీనికి రాయొచ్చు. తర్వాత జీ సిట్టింగ్ ఇమ్మీడియట్లీ బిట్వీన్ బి అండ్ ఎఫ్. బిఎఫ్ల మధ్యన జీ ఉంటుంది అని అన్నాడు. ఇక్కడ బి ఫిక్స్ కాబట్టి ఎఫ్ ఇక్కడ ఉంటే పర్ఫెక్ట్గా ఈ జీ బిఎఫ్ల మధ్యన ఉంటుంది. తర్వాత ఎఫ్ ఈ సిట్టింగ్ 5th to the right of సి. ఎఫ్ ఈ సిట్టింగ్ 5th to the right of సి అంటే ఎఫ్ సిల మధ్యన ఎంతమంది ఉంటారు? 4 members ఉంటారు. అంటే 4 members ఉంటారు అని అంటే సి ఇక్కడ ఉంటే 1 ఇక్కడ 1 2 3 4 members పర్ఫెక్ట్గా సెట్ అయిండ్రు. ఇది ఓకేనా? ఇక మిగిలిన వాళ్ళు ఇచ్చిన వాటిలలో ABCDEFG కాబట్టి ABCD అయిపోయింది, ఇక్కడ ఈ వస్తుంది. క్వశ్చన్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద 3rd పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద రో. లెఫ్ట్ ఎండ్ అంటే ఎట్ సైడ్ ఇక్కడ నుంచి ఇది లెఫ్ట్ ఎండ్. ఈ లెఫ్ట్ ఎండ్ నుంచి ఇది లెఫ్ట్ ఎండ్. మనకు లెఫ్ట్ ఎండ్ నుంచి 3rd పొజిషన్లో ఎవరున్నారు అంటే ఇది ఫస్ట్ అవుతుంది, ఇది సెకండ్ అవుతుంది, థర్డ్ అవుతుంది. ఎవరు? డి. కాబట్టి 13th దానికి 4th one ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 14th క్వశ్చన్. 4 friends రామ్, శ్యామ్, సునీల్ అండ్ అనిల్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. వాళ్ళు సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు. అందరు ఎట్ సైడ్ చూస్తున్నంట? లోపలి సైడే చూస్తున్నంట. 4 members. ఇఫ్ రామ్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సునీల్. ఇక్కడ రాము ఇప్పుడు సర్కిల్ కాబట్టి స్టార్ట్ చేసే అప్పుడు మనం ఎక్కడి నుండి అయినా స్టార్ట్ చేయొచ్చు. తర్వాత ఇక కంటిన్యూషన్లో మాత్రం ఆర్డర్ని బట్టే ఫాలో కావాలి. ఇక్కడ రామ్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ సునీల్. ఇక్కడ సపోజ్ సునీల్ ఉన్నాడని అనుకుందాం. ఇమ్మీడియట్ లెఫ్ట్ అని అంటే ఎవరైతారు? ఇక్కడ రామ్ అవుతారు, రైట్. అండ్ శ్యామ్ ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు రామ్ అంటే శ్యాము రామ్ పక్కకు కూర్చోడట. ఇక్కడ రామ్ ఉన్నాడు అని అంటే ఇక్కడ కంపల్సరీగా శ్యామ్ ఇక్కడికే రావాలి. శ్యామ్ ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఏమని అన్నాడు? రామ్ అని అన్నాడు. ఇక ఇచ్చిన వాటిలలో మనకి ఇచ్చిన 4 members-లో 3 members అయిపోయింది కాబట్టి మిగిలిన వాళ్ళు అనిల్. ఇక్కడ నేను అనిల్ రాస్తున్నా. ఇందులో క్వశ్చన్ ఏమన్నాడు? దెన్ హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ శ్యామ్. శ్యాముకు ఇమ్మీడియట్ లెఫ్ట్ సైడ్ అని అంటే ఎవరున్నారు? ఇక్కడ సునీల్. కాబట్టి ఆన్సరు 3rd one ఈజ్ కరెక్ట్. 15th క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అని అన్నాడు. ఇందులో ఆ సిరీస్ 59, 72, 87, 104, క్వశ్చన్ మార్క్ 144 అన్నాడు. సరే, వీటి డిఫరెన్స్ చూద్దాం. 59, 72ల డిఫరెన్స్ ఎంత? 13. వీటి డిఫరెన్స్ 15.
వీటిది మనకు 70 అంటే అర్థమైపోయింది. 13, 15, 17 అంటే నెక్స్ట్ది 19 ఉండాలి. 104 ప్లస్ 19 అని అంటే ఎంత వస్తుంది మనకు? 123 వస్తుంది. ఇక్కడ 123 ఉన్నది ఫస్ట్ వన్ కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఇక్కడ ప్లస్ అంటే ఇంటూ అని అన్నట్టు. ప్లస్ మీన్స్ ఇంటూ అంటే ప్లస్ ఎక్కడ అవపడుతుందో అక్కడ మనం ఇంటూ పెట్టాలి. డివిజన్ మీన్స్ ప్లస్, మైనస్ మీన్స్ డివిజన్, ఇంటూ మీన్స్ మైనస్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్లో మనం ఇంటర్చేంజ్ చేసుకున్న తర్వాత మనం ఆపరేషన్ చేయాలి. ఇక్కడ డివిజన్ అంటే డివిజన్ ప్లేస్లో మనం ఏం పెట్టమన్నాడు? డివిజన్ అంటే ప్లస్ అని అన్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్ చేంజ్ చేస్తున్నాం. ఆ తర్వాత మైనస్ అన్నాడు. మైనస్ అంటే ఏమని అన్నాడు? మైనస్ మీన్స్ డివిజన్ అన్నాడు. ఇక్కడ డివిజన్ పెట్టాలి. తర్వాత ఇంటూ, ఇంటూ అంటే ఇంటూ ప్లేస్లో మనకు మైనస్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మైనస్ అని రాస్తున్నాం. ఆ తర్వాత ప్లస్, ప్లస్ మీన్స్ ఇంటూ అని అన్నాడు. ఇక్కడ ఇంటూ. మీకు రూల్ తెలుసు. ఏం రూలు? బోర్డ్ మాస్ రూల్ తెలుసు. బోర్డ్ మాస్ ఫస్ట్ బ్రాకెట్, తర్వాత ఆఫ్, ఆ తర్వాత డివిజను, మల్టిప్లికేషను, అడిషను, సబ్ట్రాక్షన్. అడిషన్ సబ్ట్రాక్షన్లో ఏవి ముందు చేసినా ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకున్న ఆపరేషన్స్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ డివిజన్ మనం చేయాలి. డివిజన్ అంటే 72 డివైడెడ్ బై 6 అని అన్నాడు. 72 డివైడెడ్ బై 6 అని అంటే ఎంత అవుతుంది మనకు? 12 అవుతుంది. దీని వాల్యూ 12 అవుతుంది. ఈ మధ్యన 48 ప్లస్, ఓకేనా, ప్లస్ ఇక్కడ మైనస్ 18 ఇంటూ 3 ఉంది. అంటే వీటిలలో ప్లస్ మైనస్ ఇంటూ ఉన్నప్పుడు మనం ఇంటూ ఆపరేషన్ని ఫస్ట్ చేస్తాం కాబట్టి 48 ప్లస్ 12 మైనస్ 18, 3 అంటే 54 అవుతుంది. వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? మనకు ఆన్సరు 6 వస్తుంది. 6 ఉన్నది ఏది? ఫస్ట్ వన్ కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. అంటే ఫస్ట్ మనం ఉన్న సైన్స్ని ఇంటర్చేంజ్ చేసిన తర్వాత అప్పుడు బోర్డ్ మాస్ రూల్ అప్లై చేయాలి. 17th క్వశ్చన్. విచ్ నంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అని అన్నాడు. ఈ సిరీస్ ఏంటి? 125, 120, 130, 130 క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు, 135, 110. వీటిని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది డిక్రీజింగ్ సిరీసు. ఎంత డిక్రీజ్ అయింది? ఇక్కడ 5 అంటే -5 అయింది. ఇది -10 అయింది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది మనకు? -25 అంటే 5 అలా అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది మనకు? -15 ఉండాలి. -15, 130 -15 అని అంటే 115. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 18th క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ విచ్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద గివెన్ ఫిగర్. రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అని అన్నాడు. ఈ ఫిగర్లోని ఒక పార్ట్ కింద ఉంది, కింద ఆప్షన్స్లో ఉంది. అది రొటేషన్ అటు ఇటు తిప్పకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పెడితే ఏది సెట్ అవుతుంది అని అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ది చూద్దాం మనం. ఫస్ట్ది పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అనిపిస్తుంది. ఇది చూడ ఇలా వచ్చింది, ఇలా వచ్చి ఇలా వచ్చి, అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. 19th క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లెటర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అండ్ కంప్లీట్ ద ఫాలోయింగ్ లెటర్ సిరీస్ అని. ఇందులో కే అంటే మనకు 11, ఎన్ అంటే 14, ఆర్ 18, డబ్ల్యూ 23, సి 3. వీటి ప్లేస్ వాల్యూస్ నేను రాశాను. 11, 14 కావాలంటే +3, 14, 18 కావాలంటే +4, 18, 23 కావాలంటే +5, 23, 3 కావాలనంటే +6. ఎలా మనకు +6 అంటే 23 + 6 అని అంటే 29 వస్తుంది. 29 - 26 చేయాలి. ఆల్ఫాబెట్స్ టోటల్ 26 కాబట్టి అంటే 3నే వచ్చింది. అంటే ఇక్కడ ఇది 3, 4, 5, 6 అని అంటే నెక్స్ట్ +7,
3 + 7 అని అంటే 10. 10 అని అంటే మనకు జే కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ హీ కేమ్ ఫార్వర్డ్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏదేదో ఇచ్చాడు, ARKAMU అని. మనకి ఇదంతా అవసరం లేదు, తర్వాత మనం సాల్వ్ చేసేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మూవ్ ఫార్వర్డ్ అన్నాడు, హీ మస్ట్ మూవ్ అన్నాడు. అయితే మనకేం కావాలంట, మస్ట్కు కోడ్ ఏంటి అనేది కావాలి. ఈ మస్ట్ అనేది వాళ్ళు ఇచ్చిన దానిలో మస్ట్ ఎక్కడుందో చూద్దాము. ఈ ప్లేస్లో మనకు మస్ట్ ఉంది, అంటే దీని వాల్యూ మనకు కావాలి. అంటే హీని ఎలిమినేట్ చేయాలి, మూవ్ని ఎలిమినేట్ చేయాలి. హీ ఉన్నది ఎక్కడెక్కడ, ఫస్ట్ థర్డ్లో హీ ఉంది. మరి అలాంటప్పుడు ఇందులో కూడా కోడ్లో కూడా ఫస్ట్ థర్డ్ని చూస్తే ఏది ఉంది, సేము, AR సేమ్ ఉంది. ఇందులో AR ఉంది, ఇందులో AR, అంటే ఈ అంటే మనకు AR అని తెలిసిపోయింది. తర్వాత మూవ్ దగ్గరికి వద్దాం. మూవ్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఉంది అంటే సెకండ్ థర్డ్లో మూవ్ ఉంది. కాబట్టి ఈ సెకండ్ థర్డ్లో కామన్ ఉన్నది ఏంటి అని చూస్తే ఇందులో మూవ్ అంటే ఈ రెండిట్లలో మూవ్ ఉంది కాబట్టి BA బా. ఇక మిగిలింది మనకు ఓన్లీ మస్ట్, కాబట్టి మస్ట్కి ఇందులో మిగిలింది DU కాబట్టి DU ఉన్నది ఆప్షన్ థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుక్ నగర్లోని క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రత్యేక హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి. ఈ వీడియోలో నేను SSC GD 2023 కోడింగ్ అండ్ డీకోడింగ్ చాప్టర్లోని అన్ని క్వశ్చన్స్ను డిస్కస్ చేశాను. అంటే 76 షిఫ్ట్స్లో వచ్చిన అన్ని మోడల్స్ మరియు 2024 SSC GD 2024లో రాగల మోడల్స్ని కూడా డిస్కస్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.